హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ట్రెండింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఏఐ ఫీల్డ్లో ప్రెసెంట్ బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఎంసీపీ. సో దీని గురించి ఈ రోజు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే పాయింట్ నెంబర్ 1 అసలు ఎంసీపీ ఫుల్ ఫామ్ ఏంటి, పాయింట్ నెంబర్ 2 వాట్ ఈజ్ ఎంసీపీ అండర్స్టాండింగ్ విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్, థర్డ్ పాయింట్ బిఫోర్ ఎంసీపీ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ ఎంసీపీ ఎలా ఉంటుంది, అండ్ fourth point which is very important, what is the architecture of this MCP, and fifth point which is very crazy point, that is ఈ ఎంసీపీకి సెపరేట్గా ఏమన్నా జాబ్స్ ఉన్నాయా లేదా ఈ ఎంసీపీ నేర్చుకోవడం వల్ల జాబ్స్కి మనకి ఎలా ఉపయోగపడుతుంది. సో ఈ 5 పాయింట్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంసీపీ ఫుల్ ఫామ్. సో బేసిక్గా ఎంసీపీ స్టాండ్స్ ఫర్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సో ఈచ్ వర్డ్ని ఒకసారి బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎం ఫర్ మోడల్. సో బేసిక్గా మోడల్ అంటే ఇక్కడ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే మన అందరికీ తెలుసు. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆర్ ది మోడల్స్ విచ్ ఆర్ ట్రైన్డ్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన చాట్‌జీపీటీ, మన జెమినై, మన క్లాడ్, మన డీప్సీక్ ఇవన్నీ కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్సే. సో దట్ ఈస్ ద వర్డ్ మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గివెన్ టు అన్ ఎల్ఎల్ఎం టు పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్. అంటే మనం ఇచ్చిన పని ఒక ఎల్ఎల్ఎం చేయాలి అంటే దానికి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ని మనం కాంటెక్స్ట్ అంటాం అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ కాంటెక్స్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పి విచ్ ఇస్ ప్రోటోకాల్. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే it is a set of rules and regulations. ఇలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంసీపీ, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. నౌ గోయింగ్ టు దిస్ సెకండ్ పాయింట్ విచ్ ఇస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎంసీపీ. నౌ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ టెక్నికల్ అండ్ బాగా టెక్నికల్గా చేసేసి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. సో ఐ వుడ్ లైక్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ తీసుకోండి. మన బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ ఈస్ కనెక్టెడ్ విత్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. లెట్స్ సే ద హ్యూమన్ బ్రెయిన్ ఈస్ కనెక్టెడ్ టు లివర్, హార్ట్, కిడ్నీ ఎక్సెట్రా కదా. ఇవన్నీ ఎలా కనెక్ట్ అయ్యాయి? విత్ ద హెల్ప్ ఆఫ్ నర్వ్స్ అండ్ నర్వస్ సిస్టమ్ కదా. సో ఇదే ఎగ్జాంపుల్ని మీరు ఒకవేళ ఎంసీపీకి ఒకవేళ చూసుకున్నట్లయితే ఎంసీపీలో బేసిక్గా మన బ్రెయిన్ని ఎల్ఎల్ఎం అనుకోండి. నౌ ఎల్ఎల్ఎం నీడ్స్ టు బీ కనెక్టెడ్ విత్ ఎక్స్టర్నల్ టూల్స్ లైక్ ఈమెయిల్ కావచ్చు, డ్రైవ్ కావచ్చు, లేదా ఇంకేమైనా ఎక్స్టర్నల్ టూల్ లైక్ స్లాక్ కావచ్చు. సో ఇట్లాంటి వాటితో కనెక్ట్ అవ్వాలి అంటే మనకి నర్వ్ లాంటిది ఏదో ఒకటి కావాలి, నర్వస్ సిస్టమ్ లాంటిది ఏదో ఒకటి కావాలి. దాన్నే ఎంసీపీ అంటాం, దాన్నే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ అని అంటాం. సో దిస్ ఈజ్ ద సింపుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్ ఉంది లేదా కంప్యూటర్ ఉంది. ఇది ఎక్స్టర్నల్ డివైజెస్తో కనెక్ట్ అవ్వాలి అంటే, లేదా ఎక్స్టర్నల్ డివైజెస్ లైక్ మౌస్ కానీ, కీబోర్డ్ కానీ, ప్రింటర్ కానీ వీటితో కనెక్ట్ అవ్వాలి అంటే మనకి యూఎస్బీ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ యూఎస్బీ పోర్ట్ అనేది లేకపోయినట్లయితే ఇది ఎక్స్టర్నల్ డివైజెస్తో కమ్యూనికేట్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ఎప్పుడైతే యూఎస్బీ పోర్ట్ ఉందో మనం దాన్ని కనెక్ట్ చేసామో సో దట్ two devices can easily communicate and transfer their information and signals very well, so that ఆ టుగెదర్ కలిసి ఆ రెండు డివైజెస్ పనిచేస్తాయి అన్నమాట. సో దిస్ ఇక్కడ మనకి ఎంసీపీ వచ్చేసి ఈ యూఎస్బీ పోర్ట్స్ అన్నమాట. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఎంసీపీ ఈస్. ఇప్పుడు మీరు ఎంసీపీ డెఫినేషన్ చూసుకుంటే టెక్నికల్ వైజ్గా ఎంసీపీ ఈజ్ అన్ ఓపెన్ ప్రోటోకాల్ ఫ్రేమ్వర్క్ that standardizes how an AI model communicates with external tools, applications, APIs, databases, and environments in a structured, secure, and context-aware way. So this is the technical definition of what an MCP is. So I hope you understood what an MCP is, and మీకు ఒక సింపుల్గా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, నౌ కమింగ్ టు ది థర్డ్ పాయింట్, బిఫోర్ ఎంసీపీ ఎలా ఉండేది, ఆఫ్టర్ ఎంసీపీ ఎలా ఉండేది. మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో వేస్తాను సో దట్ మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది చూడండి. సో బేసిక్గా బిఫోర్ ఎంసీపీ మనకి ఎల్ఎల్ఎం వేరే వేరే ఎక్స్టర్నల్ యాప్స్తో కమ్యూనికేట్ చేయడానికి ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. లైక్ క్యాలెండర్ కానీ, డ్రైవ్తో కానీ, లేదా ఏదో డేటాబేస్తో కానీ, లేదా ఈమెయిల్ అండ్ ఎక్స్టర్నల్ యాప్తో కమ్యూనికేట్ చేయడానికి చాలా కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్ అనేవి ఉండేవి. సో దానివల్ల ఏంటంటే ఈ కమ్యూనికేషన్ అనేది చాలా కష్టమయ్యేది. సో ఇదివరకు మీరు ఒకవేళ 2022లో కానీ చాట్‌జీపీటీ వాడుంటే ఆ టైంలో మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఇన్ఫర్మేషన్ అడిగితే అది మై డేటా ఈజ్ ఓన్లీ ట్రైన్డ్ అప్ టు దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దట్ అని చెప్తుంది. బట్ ఇప్పుడు కానీ మీరు చాట్‌జీపీటీకి వెళ్ళి అడిగితే నిన్న ఐపీఎల్ స్కోర్ ఏంటని అడిగితే ఇట్ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్, బికాస్ ఎందుకంటే అది వెబ్ సర్చ్ కనెక్ట్ అయ్యి ఉంది. సో వెబ్ సర్చ్కి కూడా ఈజీగా కనెక్ట్ అయ్యి అది ఆన్సర్ ఇవ్వగలదు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఎంసీపీస్ దట్ ఆర్ కమింగ్ అవుట్ టు ది ఏఐ ఇండస్ట్రీ. సో దాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్
ది ఎంసీపీస్ వాట్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ. సో ఆఫ్టర్ మీరు చూసుకున్నట్లయితే విత్ ఎంసీపీ ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఎంసీపీలోకి వెళ్తాయి, సో ఎంసీపీ సర్వర్ ద్వారా ఈ ఏఐ అనేది బాగా ఎక్స్టర్నల్ టూల్స్తో ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. సో బేసిక్గా దిస్ ఈజ్ వాట్ ఈస్ బిఫోర్ ఎంసీపీ అండ్ ఆఫ్టర్ ఎంసీపీ. సో ఈ ఎంసీపీ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి ఇది అర్థం చేసుకునేటప్పుడు మనకి చాలా టెక్నికల్ టర్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. లైక్ హోస్ట్ అప్లికేషన్ అని, లేదా ఎంసీపీ క్లయింట్ అని, ఎంసీపీ ప్రోటోకాల్ అని, ఎంసీపీ సర్వర్స్ అని. సో ఇవన్నీ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఒక్కసారి మీరు కాన్సన్ట్రేటెడ్గా వింటే ఇది చాలా క్లియర్ అయిపోతుంది. సో మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ ఇప్పుడు వస్తుంది, ఒకసారి చూడండి, సో దట్ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో బేసిక్గా ఈ ఇమేజ్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ హోస్ట్ విత్ ఎంసీపీ క్లయింట్. ఇక్కడ హోస్ట్ అంటే ఎవరంటే మన చాట్ జీపీటీ, మన క్లాడ్, మన డీప్సీక్ ఇట్లాంటివి అనమాట. సో ఈ హోస్ట్కి మనకి ఎంసీపీ క్లయింట్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఎంసీపీ క్లయింట్ ఉంటేనే యూ కెన్ టాక్ టు ఆర్ యూ కెన్ స్పీక్ టు ఎంసీపీ సర్వర్స్ అనమాట. సో హోస్ట్కి క్లయింట్స్ ఉంటారు. సో ఒకవేళ క్లయింట్ లేకపోతే ఈ కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగదు. సో రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకి ఎంసీపీ ప్రోటోకాల్ అని ఉంది చూసారా. సో మనం ప్రోటోకాల్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఇందాక మాట్లాడుకున్నాం మీకు గుర్తున్నట్లయితే. సో బేసిక్గా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కామన్ లాంగ్వేజ్ అనమాట. సో ఇది జేసన్లో ఉంటుంది, స్టూడియోలో ఉంటుంది, ఎస్ఎస్సిలో ఉంటుంది. సో దిస్ ఎన్షూర్స్ ఎవ్రీ టూల్ స్పీక్స్ ఆన్ ది సేమ్ ఫార్మాట్. సో ఈ సేమ్ ఫార్మాట్లో అన్ని టూల్స్తోని మాట్లాడడానికి ఈ ప్రోటోకాల్ ఉంది, ట్రై చేస్తుంది అనమాట. అండ్ ఫైనలీ ఎంసీపీ సర్వర్స్ ఏంటంటే these are specialized capability providers. Each MCP server exposes a special resource or tool like file system of MCP servers కానీ, లేదా PostgreSQL MCP servers కానీ, లేకపోతే మళ్ళీ స్లాక్ ఎంసీపీ సర్వర్ ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్గా సర్వర్స్ అనమాట విచ్ స్టోర్స్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ టూల్స్, ఏ అయితే టూల్స్తో మనం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాము. సో బేసిక్గా గిట్ హబ్బా, లేకపోతే డ్రైవా, లేదా డేటాబేసెసా. సో ఇట్లాంటివన్నీ మనకి ఎంసీపీ ఎక్స్టర్నల్ టూల్స్ అని అంటాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది హోల్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఆఫ్ ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంసీపీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఒక్కొక్క ఈ టెక్నికల్ టర్మ్ ఈచ్ డెఫినేషన్ రాసుకోవడానికి ట్రై చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ యూ విల్ బీ గెటింగ్ దట్ అండర్స్టాండింగ్ ఇన్ అ వెరీ సింపుల్ వే. నౌ నెక్స్ట్ కమింగ్ టు ది మోస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ఎంసీపీ మీద ఓన్లీ జాబ్స్ ఉన్నాయా అంటే ప్రస్తుతానికి ఓన్లీ ఎంసీపీ మీద అయితే జాబ్ ఉండవు. సో బేసిక్గా మీరు ఏఐ సైడ్ వెళ్తాను అనుకుంటుంటే, లేదా ఏఐ ఇంజనీర్ అవ్వాలనుకుంటుంటే బేసిక్గా ఈ ఎంసీపీ అనేది అందులో ఒక పార్ట్. సో ఇట్ విల్ యాడ్ ఏ మార్క్ టు ది ఏఐ ఇంజనీర్ రోల్. సో మీరు ఏఐ ఇంజనీర్ రోల్కి అప్లై చేస్తున్నప్పుడు ఈ ఎంసీపీస్ అనేవి ఒక ప్లస్ పాయింట్ లాగా యాడ్ అవుతాయి అనమాట. సో దట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ఇంటర్వ్యూస్ అండ్ ఇన్ యువర్ క్లియరింగ్ యువర్ టెక్నికల్ రౌండ్. సో ఈ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటే చాలా మంచిది. దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, డెఫినెట్లీ ఐ ట్రై టు రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గ్రో టుగెదర్.